నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। చిత్తూరు పట్టణంలో దొంగతనానికి పాల్పడిన ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్। వారి నుండి దొంగలించిన 8,50,000 రూపాయలు కలిగిన 140 గ్రాముల బంగారం మరియు 350 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం। చిత్తూరు పట్టణంలో కట్టమంచి నందు నివాసముండ మునికృష్ణ అను వ్యక్తి యొక్క తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి బంగారు వెండి నగలు మరియు నగదు దొంగలించి ఘటనపై చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినదని సదరు దొంగతనం కేసును చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ మరియు పర్యవేక్షకులు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరామయ్య నేతృత్వంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీకాంత్ మరియు ఇతర సిబ్బందితో బృందాలుగా ఏర్పడి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రాంతాల్లో ముమ్మర దర్యాప్తు చేసి ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీకి చెందిన 2 అంతర్రాష్ట్ర దొంగలు మునికృష్ణ ఇంటి తలుపులు పగలగొట్టి బంగారు వెండి నగలు మరియు నగదు దొంగిలించుకొని వెళ్లినట్టు గుర్తించి సదరు అంతర్రాష్ట్ర దొంగలు 2ని అరెస్ట్ చేయడం అయినదని, దర్యాప్తులో భాగంగా సదరు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల వద్ద నుండి దొంగలించిన విలువ గల 140 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం అయినదని మరియు ఈ కేసుకు సంబంధించిన మరో ముద్దాయి కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నామని కొనసాగిస్తున్నామని అన్నారు। దర్యాప్తులో సదరు దొంగలు అంతర్రాష్ట్ర దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసినది। ఈ దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఐపీఎస్ మరియు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ గారు ప్రత్యేకంగా అభినందించారు। టెక్నికల్ నైపుణ్యంతో నేరాలకు మంచి యొక్క క్లూస్ని సంపాదించి ఒక ముద్దాయి జంషెడ్ని ఢిల్లీ నందు, ఇంకొక ముద్దాయి నసీంని యూపీ నందు అరెస్ట్ చేసి ఈరోజు మీ ముందు హాజరుపెట్టినటువంటి ఈ దొంగిలించిన వస్తువులను రికవరీ చేయడం చేసి అక్కడ స్థానిక కోర్టులో ముద్దాయిని హాజరుపరిచి మన యొక్క చిత్తూరు కోర్టులో రేపు వాళ్ళని హాజరుపెడుతున్నాం। ఈ సందర్భంగా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి శ్రీదేవి, తర్వాత ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ సురేష్, వీళ్ళందరూ కూడా జగన్, వీళ్ళందరూ కూడా ఈ కష్టపడి ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ అతి నేరం జరిగిన 15 రోజుల లోపునే దొంగతనం కేసును కనిపెట్టి రికవర్ చేసి ఆ ఫిర్యాదుకి న్యాయం చేసినందుకు మీ సమక్షంలో వాళ్ళని అభినందించి వాళ్ళకి తగిన రివార్డులు ఎస్పీ గారి అనుమతితో ఇవ్వడం జరుగుతుంది। సార్, పట్టుబడిన వాళ్ళు ఇప్పుడు 8,50,000 8,50,000 ఎన్ని గ్రాములు బంగారు సార్? 140. 144